దేవర చెప్పాడంటే అడిగాడని అర్థం. అలాగే దేవర వస్తున్నాడంటే హిట్ కొట్టాడని అర్థం. నిజంగండి 'దేవర' సినిమా మాత్రం చాలా బావుంది. కొరటాల శివ గారు 'ఆచార్య' తర్వాత చాలా మంచి మూవీయే తీశారని చెప్పుకోవాలి. మేబీ ఆ బాధలోనో, లేకపోతే ఆ డిప్రెషన్‌లోనో ఇలాంటి మంచి మూవీ తీశారని నేనైతే అనుకుంటున్నాను. పాజిటివ్స్‌కొచ్చేసరికి 'ఎన్టీఆర్' గారి యాక్టింగ్, స్టోరీ, డైరెక్షన్, హీరోయిన్ సెలక్షన్స్, ఎలివేషన్ సీన్స్, బీజీఎమ్స్, సాంగ్స్ ఇలాగ అన్నీ పాజిటివ్స్ ఉన్నాయనే చెప్పుకోవచ్చు. నెగెటివ్స్ అంటే మేజర్ నెగెటివ్స్ ఏం కాదండి. కానీ అక్కడక్కడ వీఎఫ్ఎక్స్ అనేవి ఈజీగా తెలిసిపోతుంటాయి. అదొక్కటే కొంచెం గమనించుకొనుంటే ఎడిటింగ్‌లో చాలా మంచిగుండేవి. అక్కడక్కడ కొన్ని డైలాగ్స్ మీకు మిస్‌బిహేవ్ లాగా అనిపిస్తాయి గానీ, ఇంకా అంతకు మించి చాలా మంచిగుందండి మూవీ మాత్రం. మూవీ అయితే నేనైతే 10కి ఈజీగా 8.5 అయితే ఇస్తానండి. మూవీ అలాగుంది. మూవీ అవుట్‌పుట్ గాని, కొరటాల శివ గారి డైరెక్షన్ గాని అబ్బా! మాస్ అండి. ఇంకా శ్రీదేవి గారి కూతురు చాలా మంచిగా చేశారండి. నేనిది ఎడిటింగ్‌లో తీసేయొచ్చు 'శ్రీదేవి' అంది. కానీ మీకు తెలియాలండి. నేను జెన్యూన్‌గా సారీ చెప్తున్నానో లేదని. అందుకని 'శ్రీదేవి గారు' అని చెప్పి మీకు సారీ జెప్పాను. మన ఈ ఛానెల్ సింబల్ ఆఫ్ ద హానెస్టీ అండ్ మేనరిజం అండి. ఇదొక్కటే మీరు గుర్తుపెట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకదొక్కటి చాలు. కమ్ బ్యాక్ టు ద స్టోరీ 'ఎన్టీఆర్' గారి యాక్టింగ్ అండి. ఏం చెప్పుకున్నా గూడా తక్కువేనండి. 'ఆర్ఆర్' తర్వాత ఒక మిత్ ఉంటది. తర్వాతొచ్చే మూవీస్ ఫ్లాప్ అయితాయని. కానీ ఈ మూవీతో ఒక సొల్యూషన్ అయితే చెప్పేశారు. 'ఆర్ఆర్' తర్వాత 'ఎన్టీఆర్' కూడా ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారని మాత్రం చెప్పుకోవచ్చు. ఈ మూవీ అలాగుందండి. అసలు దీని అవుట్‌పుట్ మాత్రం మీరైతే అస్సలు ఊహించలేరు. ఇందులో విలన్ అనుకున్నవారు హీరో, హీరో అనుకున్నవారు విలను, విలను హీరో అనుకుంటే మాత్రం మనం బుగ్గయిపోతాం. అసలదే కాదు. ఇన్‌ఫాక్ట్ నేను చాలామంది నరేషన్ చెప్తారు కదా! ట్రైలర్ చూసి ఔట్‌కమ్స్ అని. అవి చాలా మటుకు చూసానండి. ఏవి దీంతో మ్యాచ్ కాలేదు. అలాగుంది స్టోరీ అండి. కానీ కొన్ని కీ పాయింట్స్ చెప్తా అండి. స్పాయిలర్స్ అయితే కాదండి. మీరు మూవీ చూడొచ్చు. కానీ కొన్ని కీ పాయింట్స్ చెప్తా వేరే లెవెల్ ఉంటది. ఫస్ట్ అండి బీజీఎం. ఎక్కడ బీజీఎం వచ్చినా కూడా రొమ్ములు దుమ్ము దుమ్ము అని కొట్టుకుంటాయి. అలాగుంటదండి బీజీఎం మాత్రం. అనిరుద్ మాత్రం ఈ మూవీస్‌తో చంపేసాడని చెప్పుకోవచ్చు. తనకు ముందుల చాలానే మూవీస్ చేశాడు. కానీ ఈ మూవీలో ఉంటాయండి అసలు బీజీఎంలు అబ్బబ్బబ్బబ్బబ్బా! ఒకటి పియానోతో కొడతాడు 'సి' సాంగ్‌ని అబ్బబ్బబ్బా! అసలు ఆ ఫైటు, ఆ వాకు వచ్చేటప్పుడు అసలా బీజీఎంకి మీరొక్కసారి ఎక్స్‌పీరియన్స్ చేసి కామెంట్స్ రూపంలో తెలపండి. మూవీ ఎవరైతే చూడలేదో వాళ్ళు చూస్తారు. అబ్బా! ఏమన్నా కొట్టాడా! ఆ తర్వాత మీరు సెకండ్ ట్రైలర్‌లో చూసే ఉంటారు. డాన్స్‌తో చేసుకునేటప్పుడు టట టట అనుకుంట డ్రమ్స్‌తో కొడతాడు. ఆ బీజీఎం వచ్చినప్పుడు కూడా అస్సల సీట్‌లో ఎవరు కూర్చోలేదంటే నమ్మండి. అలాగుందండి బీజీఎం మాత్రం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిరుద్‌కైతే టీమ్ మేనేజ్‌మెంట్ మొత్తం థాంక్స్ చెప్పుకోవాలి. అలాంటి బీజీఎం కొట్టినందుకు. నేనైతే అనిరుద్ దగ్గర నుంచి అలాంటి అవుట్‌పుట్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చేశాననుకోండి, కానీ ఇంత ఈ రేంజ్‌లో అవుట్‌పుట్ మాత్రం అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. తర్వాతొచ్చేసి 'జాన్వీ కపూర్' గారు. చాలా మంచిగా చేశారండి. టాలీవుడ్‌లో ఈ మేడంకి మాత్రం ఫ్యూచర్ ఉంటదని చెప్పుకోవాలి. ఈ మేడం మాత్రం ఖచ్చితంగా ట్రెండ్ క్రియేట్ చేస్తారు. ఆ తర్వాత 'ప్రకాష్ రాజ్' గురించి. అసలు 'ప్రకాష్ రాజ్' గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనండి. 'కేజీఎఫ్' మూవీస్‌లో ఒక తాత ఉండేవాళ్ళు గుర్తుందా? ఎలివేషన్ ఇయటానికి. అలాగా సేమ్ ఈ 'ప్రకాష్ రాజ్' గారండి. ఆఫ్‌కోర్స్ 'కేజీఎఫ్ 2లో' కూడా ఇచ్చారు. కానీ దీంట్లో ఆయన ఒక్కొక్క మాట చెప్తుంటే ఉంటది అబ్బబ్బబ్బబ్బా! అది చాలా పెద్ద కథ సామి అనుకుంట చెప్తుంటే ఉంటదండి ఆ ఆఫీసర్‌కి. ఊరి పెద్దగా ఉండే 'ప్రకాష్ రాజ్' గారు 'దేవర' గురించి చెప్తుంటే ఉంటది. 'దేవర' మీన్స్ ఇన్‌ఫాక్ట్ 'దేవ'. 'దేవ' గురించి చెప్తుంటే ఉంటది. ఒక్కొక్క సీను, ఒక్కొక్క ఎలివేషన్ షాటు వేరే లెవెల్ అండి. మన టాలీవుడ్‌లో కూడా ఈ రేంజ్‌లో ఎలివేషన్ ఇవ్వొచ్చా మాటలతో అని చెప్పిన ఫస్ట్ మూవీ అనైతే నేనైతే అంటా అండి. 'వర' క్యారెక్టర్ అండి. 'వర' క్యారెక్టర్ మాత్రం చాలా మిస్టీరియస్‌గా ఉంటది. ఇదైతే మనం రివీల్ చేసినా కూడా స్పాయిలర్ అయిపోతది. స్పాయిలర్ కాకోకుండా మీకు కొన్ని కొన్ని రివీల్ చేస్తుంటా. అసలు 'దేవ'కి 'వర'కి లింక్ ఏంటి? 'వర' 'దేవాని' ఎలా కలిసాడు? అసలు ఈ తండ్రి, కొడుకుల మధ్యలో ఏం జరుగుతుంది? మీరైతే థింక్ చేస్తే మూవీ కన్నా ముందల మీరు ఆసమ్ అననే చెప్పుకోవాలి. అసలు ఆ ఫ్రెండు 'వర' దగ్గరికి ఎందుకెళ్తాడు? 'దేవర' ఎలాగొస్తాడు? 'దేవర' ఎవరు? 'దేవ', 'వర' ఎవరనేది మీరైతే అసల ఊహించలేరండి. నేనైతే చెప్తున్నా గదా! మీరైతే ఊహిస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని జెప్తున్నా గదా! అలాగుంటది స్టోరీ అయితే. అండ్ 'శ్రీకాంత్' గారు. 'శ్రీకాంత్' గారు చాలా మిస్టీరియస్‌గా కనపడ్డారు. ఇంతకుముందు
బాలకృష్ణ గారు 'అఖండ' మూవీలో విలన్‌గా చేశారు. ఆ తర్వాత మళ్ళీ మంచిగా వస్తున్నారండి. సో, స్ట్రాంగ్ రోల్‌తో. ఈ రోల్ కూడా చాలా బావుంటదని చెప్పుకోవచ్చు. వరాకి సపోర్టింగ్ రోల్ ఊర్లో ఉంటారు. సో, ఈయన రోల్ ఏంటంటే లైక్ వద్దులేండి మూవీ చూసారు కదా! ఏం చూసినా కూడా తెలిసిపోతది. లైక్ మనోడికేంటంటే వరా గురించి కొంచెం సోకులెక్కువండి చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి ఊళ్ళోనే పెరుగుతారు. ఆ పోర పోర చొక్కాను మీరు చూసే ఉంటారు. ఆ హెయిర్ స్టైలు మిగతా ఎవ్వరిలో ఉండదు ఆ ట్రైలర్‌లో. అండ్ 'జాన్వీ కపూర్' గారు సేమ్ 'రంగస్థలం' లాగే 'సమంత' లాంటి క్యారెక్టర్. చాలా మంచిగుంది. డీసెంట్‌గా ఉందని జెప్పుకోవాలి. ఆ తర్వాత మేజర్ రోలొచ్చి ఫైట్ సీన్స్. వినపడుతుందండి? ఫైట్ సీన్స్. ఏమన్నా ఉంటాయా అండి? వీఎఫ్ఎక్సే నేను ఒప్పుకుంటా. కానీ ఆ బూట్లు, ఆ ఫైట్‌లు, ఆ దొంగతనం జేయటం వేరే లెవెల్ ఉంటది. అండ్ ఆ బోట్‌లోంచి రావటం, దిగటం అండ్ వాళ్ళ మనుషుల్ని కాపాడటం నెక్స్ట్ లెవెల్ ఉంటది. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిందేంటంటే లాజిక్ పనిజేయదు. ఓన్లీ మ్యాజిక్కే. కొన్ని కొన్ని చోట్ల లాజిక్ ఉండదు. సో, వి హావ్ టు యాక్సెప్ట్ ఇట్. నేను కూడా యాక్సెప్ట్ చేస్తా అండి. ఇప్పుడొచ్చే మూవీస్‌లలో మనం ఎంజాయ్ జేయాలంటే అన్నీ పర్టిక్యులర్‌గా కుదరవు. ఆబ్వియస్‌లీ 100% అది. మీరు కూడా ఒప్పుకోవాల్సిందే అని నేనంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసండి ఆ 'దేవా' గారి రియల్ ఫేస్ వస్తది. రియల్ ఇన్ ద సెన్స్ అతను ఎందుకు అలా చంపుతున్నారు? ఏం జరుగుతుందని. ఇతను అడ్డొచ్చిన వాళ్ళందరిని ఎక్స్ రూపంలో చంపి అలాగ ఒడ్డు మీదకి పడేస్తాడండి. ఎందుకంటే సముద్రంలో మళ్ళీ దోపిడీలు జరగొద్దు. ఇన్ ద సెన్స్ మీరు ట్రైలర్‌లో చూసే ఉంటారు. సముద్రం ఎరుపెక్కుతుంది నా వల్ల అని. అది నిజమేనండి. అండ్ ఇంకొక కీ పాయింట్ వచ్చేసి 'దేవా' వెపన్. ఆ డీ షేప్‌లో ఉంటది చూడండి. డీ షేప్‌లో ఉంటది. అది కొడవల్లా మారుతుంది. పొదునుగా వచ్చి కోస్తుంటది. అబ్బబ్బబ్బబ్బబ్బా! నరాలు తెగిపోతుంటాయండి. దాంతో దేవ దాన్ని వాడుతున్నప్పుడు. లాస్ట్‌లో అది వరా కూడా వాడాల్సొస్తది. ఎందుకో మీరు కూడా చూస్తారు. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ ముందుల ఒక ఫైట్ మరియు ఒక మిస్టీరియస్ థింగ్ అనేది ఓపెన్ అవుతది. అది మూవీలో చూసినోళ్ళు నేను కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాను కామెంట్స్ రూపంలో అయితే చెప్పొద్దని. సో దట్ వీళ్ళకి ఆ థ్రిల్ అనేది పోతది. అండ్ అలా కొడుతూ, కొడుతూ ఉంటుంటే ఆ వెపన్స్ అనేవి వాడుతూ ఉంటుంటే ఇందులో నాకు తెలిసినంత వరకు అన్ని వెపన్‌లు వాడారండి. గన్సు, కత్తులు, రాడ్లు, కొడవళ్ళు అబ్బబ్బబ్బబ్బా! ఒక సముద్రపు దొంగలు ఎలా ఉంటారో అలా చూపించారని చెప్తానండి నేనైతే. కొరటాల శివ గారు చాలా మటుకు ప్రయత్నం చేశారు. మూవీ ఇలా రావటానికి మనకు అవుట్‌పుట్‌లో తెలుస్తూనే ఉంటది. అండ్ ఎండ్ ఆఫ్ ద డే మాత్రం మూవీ అయితే చాలా మంచిగా ఉంది. లైక్ అన్ని రికార్డ్స్‌ని కొట్టాలని గూడా మనం ఆశిద్దాం. అండ్ ముందుగా ఈ మూవీని ఫ్యాన్స్ అయినా, ఫ్యాన్స్ కాకపోయినా ఎందుకు యాక్సెప్ట్ చేయాలంటున్నానంటే అండి, టాలీవుడ్‌లో ఇలాంటి జోనర్‌లు జరగలేదు. లైక్ ఒప్పుకుంటా 'ఉప్పెన' సినిమా, బోట్‌లున్నాయి, అలాగున్నాయంటే పర్టిక్యులర్‌గా ఈ తీరం దగ్గరే ఉండి ప్రజల్ని కాపాడుకుంటూ ఉండే ఒక మనిషి కథ ఇప్పటి వరకు లేదని జెప్పుకోవాలి. ఎలాగో మనం రొటీన్ స్టోరీస్ చూస్తున్నాం గదండీ! కానీ కొంచెం కొత్తదనాన్ని ఎంకరేజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మీకు మూవీ ఎలా అనిపిచ్చిందో చెప్పండి. ప్లీజ్